4,000 కోట్లతోని అభివృద్ధి చేసినామని చెప్పారు కాబట్టి మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ క్రిషాంక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో క్రిషాంక్ భాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, నరేష్ ఫ్రమ్ లీడర్ టీవీ లైవ్లో ఉన్నారు. మీరు జర్నలిస్ట్ నరేష్. ఒక్క మాట కోసం కాల్ చేశా. నిన్న సాయంత్రం కూడా లైవ్లో ఉంటే చేసాం, మీరు లిఫ్ట్ చేయలేదు. ప్రెస్ మీట్లో ఉన్నట్టున్నారు. అన్న ఏం లేదు, ఇటు పక్క రేవంత్ రెడ్డి 4,000 కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చేసిన అని చెప్పారు. మీరు కంటోన్మెంట్లో గతంలో చాలా సర్వీస్ చేసిర్రు, తిరిగిర్రు, మీకు పక్కా ఐడియా ఉంటుంది. బట్ శ్రీ గణేష్ లైన్లోకి తీసుకుంటే ఆయన అన్నమాట ఏంటంటే ఎస్ అవును అవి వస్తున్నాయని చెప్పిండు, వస్తున్నాయని చెప్తున్నాడు. మీరు చెప్పాలి దానిపైన. మేము కంటోన్మెంట్ లోనే ఉంటాం. పొద్దున్న లేస్తే ఇటు పోతూ ఉంటాం. ఎక్కడున్న 4,000 కోట్లు నిజంగానే చూపిస్తే సంతోషపడతాం కదా. నేరుగా మేము అందుకే అన్నాం రేవంత్ రెడ్డి గారిని, సరే వారంటే పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారిని పంపండి. టిమ్స్ ఆసుపత్రి ఎందుకు పెండింగ్ ఉన్నది? 2023 వరకు 85 నుంచి 90% పూర్తయిన హాస్పిటల్ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఆ జాగా చూసిండ్రు, దానికి శంకుస్థాపన చేసిండ్రు, కొబ్బరికాయ కొట్టిండ్రు, పిల్లర్లు వేసిండ్రు, స్లాబ్ కూడా పూర్తయింది. మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఇవాళ కేవలం రంగులు వేయడానికి 2 సంవత్సరాలు ఎందుకు? ఈ 4,000 కోట్లు ఎక్కడ పోతున్నాయి అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. మరి 6,000 ఇంద్రమ్మ ఇళ్లలో ఎక్కడున్నాయి? ఎందుకంటే మొన్న వీళ్ళు ఇచ్చినవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 ప్రాజెక్టులు, కేవలం ఒక్క నియోజకవర్గంలో 4 ప్రాజెక్టులు. అంటే సుమారు టోటల్ గా చూసుకుంటే కాన్స్టిట్యున్సీ మొత్తం 1,400 డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. మారేడుపల్లి, మట్ ఫోర్ట్, రసూల్పుర అండ్ మొన్న వీళ్ళు అంటే మేము కంప్లీట్ చేసిన దాన్ని వీళ్ళు వచ్చి ఆపి టైం డిలే చేసి మొన్న వీళ్ళు ఇచ్చారు నారాయణ చౌపడి. మరి దాంట్లో కూడా మీరు రూపాయి ఖర్చు కాలే. ఒక రోడ్డు నిర్మాణం చేయలేదు, ఒక్క నిర్మాణం కాలేదు. 4,000 కోట్లు ఎక్కడ పోయినాయి? స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు. మీరు కెమెరా తీసుకొని రండి, శాంక్షన్ అంటారు, ఒకసారి 23 కోట్లు అంటారు. నిన్న మేము గట్టిగా అడిగేసరికి 19 కోట్లు అంటారు. 4 కోట్ల తేడా ఎక్కడ పోయిందో మరి, మార్జిన్ ఏమన్నా కొట్టేసిరా తెలియదు. గ్రౌండ్ పోయి చూపిస్తాను మీకు, అక్కడ కాంప్లెక్స్ కాదు, కనీసం ఒక ఇటుక కూడా పడలేదు. మరి సడన్ గా 4,000 కోట్లు. సింపుల్ ఆలోచించండి బ్రదర్. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ గారి జిల్లాలోనే ₹1,00,000 కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు మాకు. మేము తిరగలేం నియోజకవర్గంలో అంటే ఇక్కడ 4,000 కోట్లు అంటే నమ్ముతారా? నమ్మడం లేదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గా మేము పెళ్లిలకు సావులకు తప్ప వేరే దేనికి పోలేకపోతున్నాం, 1,00,000 2 లక్షలకు కూడా ఆర్డర్ లేకపోతున్నాం అన్నాడు. 100% అదే కదా వాస్తవం, నిజం. ఇక్కడ కాదు, కంటోన్మెంట్ ఒక్కటి కాదు, అసలు ఏ నియోజకవర్గంలో కూడా 4,000 కోట్లు ఖర్చు కాలేదు. నిజం చెప్పాలి, అసలు బడ్జెటే లేదన్నాడు. కోసుక తిన్నా దగ్గర పైసలు లేవన్నాడు. 4,000 కోట్లు ఒక కంటోన్మెంట్ పెడితే మరి 118 నియోజకవర్గాలు ఏం పెడతారు మరి? అంటే ఎంత మోసము అంటే ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు అదకే మేము అంటున్నాం కదా. ఒకటి మాకేమో కోడిని చూపెట్టారు, పెళ్ళంటారు కోట శ్రీనివాసరావు గారు చేసినట్టు ఇక్కడ రేవంత్ గారు ఇక్కడ ఇగో కోడి అని. ఇప్పుడు అదే కథ చెప్తున్నారు. అక్కడ పోయి కాలీఫ్లవర్ పెడుతున్నారు వాళ్ళ చెవులో, ఇగో ఇది చేసినాము అది చేసినాము అని చెప్తున్నారు. సో అసలు వాస్తవం. ఇంకోటి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, మీరు మొత్తం హైదరాబాద్ లో మైక్ పెట్టుకొని తిరగండి. అసలు అవునా ఇట్లాంటిది ఒకటి ఇంట్రడ్యూస్ అయిందా? అది లాంచ్ చేసిందే కంటోన్మెంట్ లో. లాంచ్ చేసినాక ఎవరికి కూడా డిజిటల్ కార్డులు ఇవ్వలేదు. ఇట్లాంటి ఒక కార్యక్రమం జరిగిందని కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఇవాళ ఒక రెగ్యులరైజేషన్ కాలేదు, ఒక పట్టా కాలేదు, కానీ ఈ 4,000 కోట్లు ఎక్కడ కనబడుతున్నాయో మనకు చూపెట్టమనండి. అయితే శ్రీ గణేష్ నేను లైన్ లోకి తీసుకున్నాను నిన్న. తను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారు లేదు తీసుకుపోయినరు అని చెప్పలేదు, తీసుకెళ్తున్నారు, ఇస్తున్నా నేను. అది దేనికి అంటే ఒకటి ఆర్మీ ల్యాండ్స్ కోసానికి వాళ్ళకి పేమెంట్ చేసినాం మేము, అదొకటి అని చెప్పిండు. ఇంకోటి ఫ్లైఓవర్లు వస్తున్నాయట. నేను ట్రాఫిక్ సులభతరం చేస్తే కంటోన్మెంట్ పేదలకేమో ఒరుగుతుంది అని అడిగిన నేను. లే ట్రాఫిక్ సులభతరం అయితే మరి అక్కడ డెవలప్మెంట్ జరిగినట్టే కదా అని చెప్తాడు ఆయన. అక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చేటోళ్ళకు, నిజామాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఎస్ అది ఇబ్బంది అయ్యేది అవతలి జిల్లాలకి, బట్ అసలు కంటోన్మెంట్ పేదలకు ఏమి ఇచ్చినామని అడిగిన నేను. ఎగ్జాక్ట్ గా దాని గురించి మాట్లాడుకుంటే అసలు అది ఆరంభం పెట్టింది ఎవరు? ఎస్ఆర్డిపి వీల్ చేసిర్రా. స్టేట్ రోడ్ డిజైన్ ప్లాన్ లో, స్ట్రాటజిక్ రోడ్ డిజైన్ ప్లాన్ లో భాగంగా 32 ఫ్లైఓవర్లు, ఆర్యూబీలు, అండర్ పాస్లు నగర వ్యాప్తంగా మేము చేసినాం. చేసిన తర్వాత రోడ్డు మ్యాప్ కానివ్వండి, ఏ జాగా కావాలి, ప్రైవేట్ ల్యాండ్ ఏది పోతుంది, డిఫెన్స్ ల్యాండ్ ఏది కావాలి అని పదే
డిఫెన్స్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతులు తీసుకొని అప్రూవల్ కూడా ఎప్పుడో జరిగిందో నేను నిన్న నోట్ తో సహా రిలీజ్ చేసినాను. 2023లో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ అండ్ మా కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు 2023 ఆగస్టులో వాళ్ళు అప్రూవల్ చేసిర్రు ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ది. అంటే మొత్తం కష్టం మేం పడ్డాం. 2023లో అయితే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా, రేవంత్ గారు ముఖ్యమంత్రి కాలేదు కదా. ఇంకా ఫ్యాక్ట్ ఏంటంటే అదే కంటోన్మెంట్ సమావేశంలో ఏ సమావేశంలో అయితే అప్రూవల్ జరిగిందో దానికి రేవంత్ గారు గైర్ హాజరయ్యారు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తో సహా డాక్యుమెంట్ ఉంది అది. ఓకే, అసలు హాజరే కాలేదు అక్కడ. హాజరే కాలేదు. హీఈస్ అబ్సెంట్ ఫర్ ద మీటింగ్ అని మెన్షన్ చేసి ఉంది అందులో. ఓకే, సో అసలు వాళ్ళ రోల్ లేదు. అంటే పక్కింటోని పుట్టిన బిడ్డని ఇలా బిడ్డ అని చెప్పుకుంటారు ఇప్పుడు. అదే ఎగ్జాక్ట్లీ. ఇంకోటి పోనీ ఇప్పుడు అందులో డబ్బుల గురించి కూడా లెక్క చెప్తే 300 కోట్లు అది ఏ సహాయం కాదు, అది ఏం నిధి కాదు, ఏం కాదు, కంపెన్సేషన్ మన జాగాకు వచ్చిన డబ్బు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులు ఇవ్వలేదు. ఓకే, సో ఎక్కడ 300 కోట్ల పొంతన, ఎక్కడ నువ్వు 4,000 కోట్లు ఎలివేటెడ్ కారిడార్స్ కి మేమే పెడుతున్నాము, అది మా డబ్బులే అంటే నాన్న కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అని అడిగినాం. లేదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తా ఉంది దానికి నిధులు అని చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నల్లగండ్లలో 30 కోట్లతో పూర్తి కావాల్సినది మా టైంలో 60% వర్క్స్ పూర్తయినాయి. ఈ 2 years లో నువ్వు 40% కూడా పూర్తి చేయలేదు. ఆ 30 కోట్ల నువ్వు ఖర్చు పెట్టలేదు. ఉప్పల్లో ఫ్లైఓవర్ అటే పోయింది. దీన్నిగా మేము చేస్తాము అని చెప్పి పోనీ సరే నువ్వు చేస్తాము అని చెప్పినా కూడా ఎక్కడ 4,000 కోట్లను నువ్వు ఎట్లా చెప్పడం మొదలు పెడతావు? అని మీరు అన్నట్టే నువ్వు స్పెసిఫిక్ గా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ప్రజలకు కదా నువ్వు ఇచ్చింది హామీ. ఇది జాతీయ హైవే, ఒకటేమో రాజీవ్ రహదారి, ఇంకోటేమో NH44 పారడైజ్ ఏదైతుందో NH44. అవును, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అవును, కానీ నువ్వు స్పెసిఫిక్ గా ప్రచారం చేసుకున్నది కంటోన్మెంట్ కదా. మేము అడిగేది అదే, అసలు కంటోన్మెంట్ పేదలకు ఒరిగింది ఎందుకు చెప్పు అని అడిగిన నేను. నిజం చెప్పాలంటే పాపం ఇప్పుడు కంటోన్మెంట్ వాళ్ళ భూములు పోతున్నాయి. అవును, కబ్రిస్తాన్ పోతున్నది. ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ లో పంచాయతీ ఏదైతే కబ్రిస్తాన్ ఉందో ఇక్కడ పాత బోయిన్పల్లి తాడుబండు ఒక్కొక్క ఎకరం కబ్రిస్తాన్ పోతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ముస్లింలు వాళ్ళు ఏమంటున్నారంటే మా పూర్వీకులై మా 50-100 సంవత్సరాల నుంచి ఎవరి అయితే అక్కడ సమాధులు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా పోతున్నాయి అని. మరి నువ్వేమో 4,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నావు కంటోన్మెంట్ వాళ్ళకి. వాళ్ళ నష్టం గురించి ఎందుకు చెప్తారు? 3 ఆలయాలకు, అమ్మవారి ఆలయాలకు, ప్రాచీన ఆలయాలకు, 3 ఆలయాలకు ఇవాళ డిమాలిషన్ నోటీస్ వచ్చింది. ఆనిజాలు కూడా చెప్పండి. వాళ్ళ కంటోన్మెంట్ వాళ్ళు వాస్తవానికి నష్టపోతున్నారు. బట్ నెవర్ థెలెస్ ఏంటంటే అది రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు అటు మేడ్చల్, అటు నిజామాబాద్ పోయే వాళ్ళకు, ఇటు కరీంనగర్, ఇటు రోడ్డు పోయే వాళ్ళకి లాభం అవుతుంది అనే దాంతో ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. అది మొదలు పెట్టడం ఫైన్. కానీ ఇది నువ్వు చెప్పి కంటోన్మెంట్ ప్రజలకు నేను ప్రత్యేకంగా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నేను 4,000 కోట్లు ఇచ్చిన మీకు ఇప్పుడు ఇస్తా అని అబద్ధాలు చెప్పడం 100%. అందుకే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాట క్రిషాంక్ భాయ్ ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఏమన్నారు వినండి. వారు కూడా 4,000 తీసుకెళ్లారు అన్నారు. ఇచ్చేసి డెవలప్మెంట్ చేశాను ఎక్కడ చెప్పలేదు. తీసుకెళ్లారు అన్నారు. ఆ తీసుకెళ్లిన దాని గురించి ఒక్కటేమో ఎలివేటెడ్ కారిడార్స్ 2 వస్తున్నాయి మా దగ్గర. నేను కూడా కంటోన్మెంట్ లో ఉంటా, చెప్పండి పర్లేదు. సరే, పారడైజ్ నుంచి తీసుకొని డైరీ ఫార్మ్ దాకా ఒక ఎలివేటెడ్ కారిడార్ బోయిన్పల్లి నుంచి. రెండోది వచ్చేసి JBS టు షామీర్పేట్ 18 కిలోమీటర్లు అది. ఓకే, ఈ నిర్మాణానికి అవుతున్న డబ్బులు, దాంతో పాటు భూ సేకరణకి మొన్ననే మీరు చూశారు 303 కోట్లు కూడా కంటోన్మెంట్ బోర్డుకి ఇచ్చారు, కంటోన్మెంట్ ల్యాండ్స్ కి బదులుగా. దాంతో పాటు లోకల్ డెవలప్మెంట్ వేరే, ఇవన్నీ కలుపుకొని కదా 4,000 రూపాయలు అని చెప్పింది. అదే 4,000 కోట్లు. 4,000 కోట్లు. యా, ఓకే. అభివృద్ధి అంటే చేసినాం మేము అని అన్నారు, డైరెక్ట్ గా చేపిస్తున్నాం. తీసుకెళ్లారు, దాంతో పాటు చేస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఇంకో 2వ రోడ్ షోలో కూడా మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి పేద ప్రజలు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్ ఉన్నారో వారి ల్యాండ్ కూడా భూ బదలాయిని కూడా ప్రయత్నిస్తున్నా అన్నారు. ఆ ఫైల్ మూమెంట్ కూడా అయింది. ఓకే, ప్రయత్నిస్తున్నా అన్నారు, ఇచ్చినా అని చెప్పలేదు కదా. 4,000 కోట్లు తోని డెవలప్ చేస్తున్నా. అవును, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి 29వ తారీఖు అది కూడా టెండర్ పాస్ అయిపోయింది. టెండర్ పాస్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బాలమరాయి నుంచి. ఓకే, ఒక లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బోయిన్పల్లి రోడ్. ఇది కూడా ఇప్పుడు
మొన్న టెండర్ అయిపోయింది, అది కూడా స్టార్ట్ అవుతుండొచ్చు 29 తారీఖు ఉండే. అది గ్యారంటీగా అన్ని ఇవన్నీ అయితేనే ఉంది కదా. అంటే ఇప్పుడు భూ సేకరణకు అవుతుంది, కట్టడానికి అవుతుంది. ఓకే, అసలు డబ్బులే లేవు ప్రభుత్వం దగ్గర, జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన సందర్భంలో ఒక కంటోన్మెంట్ కి 4,000 కోట్లు ఇస్తే మరి మిగిలిన 118 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏది అవసరం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎలివేటెడ్ కారిడార్ అనేది ఇప్పుడు మనం ఆదిలాబాద్ రోడ్ కి వెళ్ళామన్నా, నిజామాబాద్ కి వెళ్ళాలన్నా అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఈ కొంపల్లి వారికి ఈజీగా వస్తారు, ఇక్కడ నుంచి వస్తే షామీర్పేట వారికి ఈజీ వస్తారు. అది అక్కడ నుంచి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఇది నిర్మిస్తున్నారు. అంటే ఇది బయట జిల్లాల కోసమే కదా, కంటోన్మెంట్ ప్రజలకు ఏం మురిగింది అంటే ఇప్పుడు ఏదైనా కంటోన్మెంట్ ఇది చేస్తేనే అది సాధ్యమైంది. కనెక్టివిటీ ఈజ్ ముఖ్యం కదా. డైరెక్ట్ వారికే చేస్తే ఆ కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీ కదా. అంటే కాన్స్టిట్యున్సీలో ఇంకా ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాలే, ఇంకా స్కీమ్ లేవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఒక రేషన్ కార్డు ఇచ్చి వదిలేసారు అంతే. ఇన్నరా కృషాంక్ భాయ్ 100% విన్నాను. ఏమంటున్నాను అడుగుతున్నాను. ఇప్పుడు నంబర్ 1 ఇందిరమ్మ ఇళ్ళ నుంచి మొదలు పెడదాం. 6,000 ఇల్లు దాకా పక్కన పెడితే కనీసం ఎక్కడ జాగనో ఎక్కడనో చూసిండ్రా, ఆ జాగకు తీసుకుపోయి మాకు చెప్పండి ఇక్కడ 6,000 ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాము అని ఆ జాగనన్న చూపెట్టండి. లేదు, 0% వర్క్. ఇంకోటి ఎలివేటెడ్ కారిడార్ గురించి ఇప్పుడు చెప్తున్నారు, వారే అంటున్నారు 4,000 కోట్లు. నేను ఇంకొకటి ఛాలెంజ్ నవ్వొస్తుందన్న, రాష్ట్ర ప్రజలు నవ్వుతుర్రు అలా మాటలు విని. అదే కదా, అంటే మేము ఎప్పుడో చేస్తున్నాం. ఇది ఎట్లుంది తెలుసా, సేమ్ గా 6 గ్యారెంటీల లెక్కనే ఉన్నది, సేమ్ 420 హామీల లెక్కనే ఉన్నాయి. ఇది కూడా మేము చేస్తామని చెప్తున్నాం, మేము ఇస్తామని చెప్తున్నాం. ఇంకా ఇస్తాము అన్న దగ్గర ఉన్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు జూబ్లీ హిల్స్ లో పోయి అడుగుతావు? నువ్వు ఇప్పుడు ఎంతో దూరం కూడా లేదు, కంటోన్మెంట్ అంటే మా పక్క పొంటే ఉంటది, జూబ్లీ హిల్స్ కి దగ్గరగా ఉంటది. ఈ ప్రజలు ఆ ప్రజలకు చెప్పరా, కనిపిస్తలేదా అభివృద్ధి? మొన్న పోయిన కదా మహిళలు కొందరు కోడితో పోయి వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టిర్రు, నమ్మకండి మీరు మోసపోకండి అనేది. ఏమున్నది, మొత్తం కంటోన్మెంట్ ని రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేము నష్టపోయినాం, మోసపోయినాం. మా కళ్ళ ముందే మళ్ళీ మా పేరు చెప్పుకొని ఇంకా మోసం చేస్తుంటే ఎట్లుంటది? కానీ ఒక ముఖ్యమంత్రి అమాయకత్వం, రెండోసారి చేస్తే మోసం, మూడోసారి చేస్తే నేరం. ఇలా జూబ్లీహిల్స్ నేరం చేస్తున్నారు రేవంత్ గారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత చిల్లర మాటలు అవసరం అసలు ఆయనకి? అంటే ప్రజలు చిర్రెత్తుకొస్తా ఉంది వాళ్ళకి ఈ మాటలు వింటా ఉంటే. నిన్న కూడా మళ్ళీ లేలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిరి, నేను చేస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా అంటాడు. మళ్ళీ అంటే నాకు అర్థం కాదు, రాష్ట్రం అంతా ఒకటి, జూబ్లీహిల్స్ ఒకటా? అంటే ప్లీజ్ 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 అని అందుకే బతిమలాడుకుంటుండే కదా ఆయన. బతిమలాడితే పర్లేదు సార్, ఇక్కడ ఎట్లా అంటుండంటే బెదిరిస్తుండు, ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా, నీకు ఇందిరా మిల్లు రాదు, రేషన్ కార్డు పోతుంది, బియ్యం ఇయ్య అంటే వాళ్ళ తాత జాగిరా అంటుర్రు ఇలా ప్రజలంతా. ఆ బెదిరింపు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండ్రు కాబట్టి, చేసింది ఏమి లేదు కాబట్టి ఇవాళ అందుకే ఈ సిచ్యువేషన్ కి వచ్చింది. నేను మీ పథకాలను కట్ చేస్తా, ఎవరైతే బీఆర్ఎస్ ఓటు ఇస్తారో మీకు రావు అని చెప్పే దాంట్లో భాగంగా ఇక్కడనే ఇవాళ మేము అదే అడుగుతున్నాం. ఇవాళ కంటోన్మెంట్ విషయం మీదనే ఉదాహరణ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏమంటారు, సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ నిజంగా కూడా మీరు గమనిస్తే అసలు కేసీఆర్ గారి సెంటిమెంట్ కాదండి, సపోర్ట్. ఒక స్ట్రెంగ్త్ గా ఒక కుటుంబంలో నష్టం జరిగితే నేను మధ్యదారిలో వదిలేసే వ్యక్తిని కాదు. అది మనం దుబ్బాకలో చూసినాం, సోలిపేట రామలింగారెడ్డి చనిపోతే అక్కడ కూడా వారి సత్యమానికి ఇచ్చారు నంబర్ 1. తర్వాత నోముల నరసింహయ్య గారు నంబర్ 2. నంబర్ 3 మా కంటోన్మెంట్ లోనే సాయన్న గారు చనిపోతే తర్వాత లాస్యానందిత గారికి ఇచ్చిండ్రు. తర్వాత లాస్యానందిత గారి మరణం అయితే తర్వాత నివేదిత గారికి ఇచ్చారు. సేమ్ థింగ్ ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు సతీమణి. అంటే నేను ఆ కుటుంబం ఎవరైతే నమ్ముకున్నారో, అది ఎమ్మెల్యే కానివ్వండి, కింది స్థాయి వరకు కానివ్వండి, నేను ఉంటా అని ఒక మెసేజ్ ఇచ్చారు. కానీ మీరేం చేసిండ్రు, గద్దరన్న కూతురిని బలి చేసిర్రు మీరు. వెన్నెల ఎగ్జాక్ట్లీ వెన్నెలక్కకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక మీరు కంటోన్మెంట్ లో ఎవరికన్నా మైక్ పెట్టి అడగండి, 2,000 రూపాయలు పంచి ఇక్కడ గెలిచిండ్రు గణేష్ గారు. అందరికి తెలిసిన విషయం అది. అయితే గణేష్ గారు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు? భారతీయ జనతా పార్టీ, బీజేపీ నుంచి వచ్చిండ్రు. అవును. అంటే గద్దరన్న కూతురు, గద్దరన్న ఆశయం ఏముండే? పాపం ఆయన ఎప్పుడు మాట్లాడేటప్పుడు చట్టసభల్లో ఒక్కసారి చట్టసభలు ఉండాలని అంటుండే అన్న. అవును, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా పార్లమెంట్ పాలిటిక్స్ చెయ్యాలి, పోవాలి అని అంటుండే. కానీ వారి కుమార్తెకు ఒక అవకాశం వచ్చే టైంలోనే మీరు గొంతు కోసి సీటుని అమ్ముకొని భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డ అభ్యర్థిని తెచ్చుకొని మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా చేశారు. నైతికత ఉన్నా మీకు అసలు అక్కడ ఇవ్వచ్చు. యాక్చువల్ గా అక్కడ వెన్నెల గారికి ఇచ్చి తనను గెలిపించుకోవచ్చు లెక్కకైతే. తన కనుక గద్దర్ మీద
ప్రేమ ఉన్నా, కాంగ్రెస్ కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలనుకున్నా పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకోవాలంటే అది ఇక అప్పుడు అర్థమైపోతుంది అలాది. బీజేపీ నుంచి అది కూడా అందరికి అర్థమైపోతున్నది పొత్తు ఎట్లున్నదో కూడా. సో కంటోన్మెంట్ విషయం మీద ఆయన మాట్లాడి సెల్ఫ్ గోల్ చేస్తున్నాడు. రమ్మని చెప్పండి బహిరంగ చర్చకు. ఆ జూబ్లీ హిల్స్ లో పెడతారా, కంటోన్మెంట్ లో పెడతారా? కంటోన్మెంట్ వల్ల అందరం వస్తాం, మాకు చూడాలని ఉంది, ఆశ్చర్యపోతున్నాం ఇవాళ. ఇప్పుడు సెంటిమెంట్ అంటా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మరి సబితమ్మను కూడా ఇట్లా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరారెడ్డి గారు చనిపోతే కూడా మనందరికీ గుర్తు. మరి ఆ టైంలో ఆ కుటుంబానికి తను కూడా అట్లే చెప్పేది, నాకేమీ తెలియదు రాజకీయాలు అయినప్పటికి కూడా అప్పుడు అందరూ ఫోర్స్ చేస్తే వచ్చినా అని చెప్పింది. అంటే అది ఒక సాంప్రదాయం, అంటే ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలనేది అక్కడ లెక్కకైతే అదే ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు పాత కాంగ్రెస్ కాదు కాబట్టి తెలియదు ఆయనకి. ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ని భ్రష్టు పట్టిస్తున్నారు, దాన్ని సిగ్గుని తీస్తున్నారు. ఇవాళ అది వాళ్ళకు నష్టమైతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అల్టిమేట్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇవాళ కంటోన్మెంట్ పేరు మీద జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేసుకొని చెప్పాలనుకుంటే ఇంకా 8 రోజులు కూడా ఉన్నాయి. అది వాళ్ళకు నెగిటివ్ అవుతున్నది. ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ వన్ ఎట్ వన్ టైమ్, టూ ఎట్ టూ టైమ్స్, బట్ నాట్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్. ప్రతిసారి నువ్వు మోసం చేయలేవు. సో ఇలా నిజంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు గమనించాలి, దయచేసి కంటోన్మెంట్ లో ఏమీ చేయలేదు వాళ్ళు. ఓకే, ఒక చర్చ నడుస్తా ఉంది జూబ్లీ హిల్స్ లో ఎన్నిక కాబట్టి ఈ స్టోరీలని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే గనక ఎక్కడన్నా ఏ మారుమూల జిల్లాలన్నా ఎన్నిక అయ్యి ఉంటే ఆ రైతులు అక్కడి మహిళలు చూపించడం వీళ్ళకి సమాధానం అని అంటా ఉన్నారు. మీరేమంటారు దాని మీద? అది అయితే మనకి తెలిసిందే కదా, గ్రామాలలో అయి ఉంటే తెలిసేది 100%. అంతెందుకు ఇవాళ జూబ్లీ హిల్స్ లోనే రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ వాళ్ళు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఇటు సంగారెడ్డి, జైరాబాదు, వరంగల్, ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళకందరికీ కూడా రైతులకు జరిగిన ఇబ్బంది తెలుసు కదా, రుణమాఫీ జరగలేదని తెలుసు, రైతు బంధు చక్కగా రాలేదని తెలుసు, బీమా కడతలేదని తెలుసు, అన్ని తెలుసు వీళ్ళకి మొత్తం. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇంకొకటి, నిన్న రేవంత్ గారి బెదిరింపులే చూద్దాం, నేను ఇది ఆపేస్తాను అని హెచ్చరించే అహంకారం వచ్చిందంటే అది తగ్గాలి అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇవాళ రాష్ట్ర పబ్లిక్ అన్నారులేండి. పబ్లిక్ ఆపనికి వాడేవాడు వన అయ్యేదా వన్ తాతదా ఎవరి జాగిరి అంటారు పబ్లిక్. మరి అదే కదా, ఇది రాజ్యాంగం ఇచ్చిన చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అనేది అసలు గవర్నమెంట్ ఏమంటారు, ఇట్ ఈస్ ఎ కస్టోడియన్ అంతే. ధర్మకర్త మాత్రమే అంతే. రైట్. ఎందుకు పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, గవర్నమెంట్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్ అని ఎందుకు అంటారు? వాళ్ళందరూ సేవకులు ప్రజలకు. నువ్వెవరు? ప్రజలు ట్యాక్సులు కడితేనే నీకు జీతాలు వస్తున్నాయి. ఆపేస్తా అని చెప్తున్నారు. ఇవాళ నీ గవర్నమెంట్ నడుస్తున్నదే పబ్లిక్ ట్యాక్సెస్ తోని. మరి నువ్వెవరివి ఇచ్చేటోనివి, నువ్వెవరు ఆపేటోనివి? యాటిట్యూడ్ రాంగ్. ఆ అహంకారం తగ్గాలంటే ఈ జూబ్లీస్ ఒక అవకాశం, లేకుంటే ఇంకో 3 సంవత్సరాలు ఈ అహంకారం మితిమీరిపోతుంది. ఇది మనం చాలా చిన్న లెవెల్. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇది మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ కాదు. ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారి అహంకారం, రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పరిపాలన, రేవంత్ రెడ్డి గారి మాటలు వర్సెస్ తెలంగాణ సమాజం. ఎగ్జాక్ట్లీ, వర్సెస్ తెలంగాణ సమాజం. ఇవాళ జాబ్ నోటిఫికేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడే విజువల్స్ వస్తున్నాయి కదా అంతటా. అవును, అక్కడ నిరుద్యోగ యువత వాళ్ళు నోటిఫికేషన్స్ కావాలని అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళ మీద దాడులైనాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని తిరుగుతా ఉన్నారు అక్కడ. అవును, నిరుద్యోగులు. ఇదే నిరుద్యోగ యువత కాంగ్రెస్ ని నమ్మిండ్రు, ప్రచారం చేసిర్రు, రాహుల్ గాంధీ గారిని స్వాగతం పలికిర్రు, నమ్మిండ్రు. ఎన్ని చెప్పిర్రు? 30 లక్షల మంది 30 లక్షల మంది నిరుద్యోగులను గోస ఉచ్చుకుంటుండు కేసీఆర్. ఇక మేము వస్తే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో అని చెప్పారు. ప్రియాంక గాంధీతో చెప్పించారు. క్యాలెండర్ అని కూడా పోయినసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ కూడా చేసేసారు, ప్రకటించారు. ఇగో ఈ డేట్ ఈ ఎగ్జామ్, ఈ డేట్ ఈ ఎగ్జామ్. ఏం కాలే మరి. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం, అబద్ధాలు ఎప్పుడు కూడా ఎక్కువసేపు నిలబడేయండి. ఇవాళ ఎక్స్పోజ్ అయినాయి. ఈ జూబ్లీ హిల్స్ మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఇంకొక 8 రోజులు దయచేసి మొత్తం పూర్తిగా యాక్టివ్ గా, ఎందుకంటే సొసైటీ దీని వైపు చూస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా. ఇలా నాకు వ్యక్తిగతంగా ఈ ఎలక్షన్ గెలవాలి. ఎందుకు చెప్తాను, పోలీసుల తీరు ఎట్లయిపోయింది. ప్రజల అంశాల మీద మాట్లాడుతుంటే ఎక్కడికైనా పోయి నిలబడితే చొక్కాలు పట్టుకుంటారు, కేసులు వేస్తారు, తప్పుడు కేసులు వేస్తారు. అదే కొండా సుస్మిత ఓపెన్ గా ఆరోపణలు చేస్తే శివధర్ రెడ్డి ఏం మాట్లాడాడు, అసలు దానిపైన ఉండదు కేసు. ఆరోపణ బెదిరించింది పోలీసులను. అదే మీరు నేను కనీసం పోలీసులను ఆపినా కూడా మనం ఇప్పటి వరకు ఇమీడియట్ గా అధికారులను వాళ్ళ విధులు నిర్వహించకుండా అడ్డుకున్న మనను ఇమీడియట్ గా మనం కేసు వేసి లోపల జైలు అనామతం ఎత్తుకుపోతారు. అంతే అంతే అంతే. సో ఇవాళ వాళ్ళకు తెలియాలి అంటే ఈ ఎన్నికల్లో ఫలితాలు
డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇంత ఓపెన్ గా అబద్ధాలు ఆడుతుంటే, సార్ రేవంత్ రెడ్డి ఇంతకంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతుండు, బట్ ఎమ్మెల్యే అయి ఉండి రేపు ఇట్లా అబద్ధాలు ఆడితే మరి కంటోన్మెంట్ లో తిరుగుతాడా? మరి అడగరా ఎవరు ప్రజలు? 100% అడుగుతాం. ఇట్లాంటి 4,000 కోట్లు ఏడబెట్టుకున్నావు. ఇప్పుడు స్టోరీ డ్రామా అభివృద్ధి కాదు, ఫస్ట్ అభివృద్ధి కాదు, అభివృద్ధి కనబడతలేదు, 4,000 కోట్లు నీకు ఇచ్చినా అంటుండు, ఏడబెట్టిన కొడుకా అని అడగరా గణేష్ ని? కంటోన్మెంట్ అడుగుతారు కాబట్టి మొన్న ఒక డ్రామా చేసిండు. ఆయనకి ఇంకా అదనపు సెక్యూరిటీ కావాలని ఆయన మీద దాడి ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఏమైందా కథ అసలు? 50 మంది గన్మెన్ మీద పడేంట, బండ్ల మీద వచ్చేంట, గన్లను లాగుకోనంట, ఆయన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసిండ్రు అని అంత పెద్ద డ్రామా ఒక ఎమ్మెల్యే నగరంలో చేస్తే, ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తే ఆ నిజాలు ఇప్పటి వరకు బయటపడలే. ఎందుకంటే అదొక డ్రామా. ప్రజల్లో ఇవాళ తిరిగే పరిస్థితి లేదు, చేసింది ఏమీ లేదు. కాబట్టి ప్రజలకు దూరంగా ఉండాలి, రక్షణ కావాలంటే ఇంకా పోలీసులు కావాలి. దానికోసం ఇదంతా సెటప్ చేసుకున్నారు. 3 ఏళ్ళు అయితే తెలుస్తుంది, అంటే ప్రజలకు మళ్ళీ రావాలి కదా, అంటే ఒక్కసారితో అయిపోదు కదా, మళ్ళీ 3 ఏళ్ళు అయినాక రావాల్సిందే కదా. అంటే వీళ్ళు ఒకటి లేండి, వన్ టర్మే అని అర్థమైపోయి ప్రజల మీద పడి పిచ్చి పీల్చుకుంటున్నారు. మళ్ళీ వచ్చేది లేదు, ఇక పోయేది లేదని. అరే ఇప్పుడు 4,000 కోట్లు కాలేదు, ఇవి చూపెట్టలేరు, కానీ నేను మీకు చూపెడతా. ఈ ఒక్క సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత బెంజ్ కారు, నాకు పైసలు లేవు, నేను అసలు లేదు బీదోన్ని అని తిరిగిన వ్యక్తి ఒక కొత్త 2 కోట్లతోని బెంజ్ కారు కొనుక్కున్నారు. 4.5 కోట్లతోని వారి మిసెస్ పేరు మీద కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఓకే, అంటే ఎమ్మెల్యే గారికి పంపిండా రేవంత్ రెడ్డి, ప్రజలకు కాదా? మీరు చూడండి, 4,000 కోట్లు అక్కడ కాదు కానీ ఇక్కడ 4.5 కోట్లతోని కొత్త ఇల్లు, 2 కోట్లతోని కొత్త కారు. ఒక ఎమ్మెల్యేకి, అది కూడా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఎక్కువ మిలిటరీ ఏరియాస్ ఉంటాయో, ఎట్లా వస్తాయండి ఇంత డబ్బులు? అయినా కూడా మాకు ఒక డౌట్ సార్, అంటే మేము సామాన్యుల పక్షాన్ని అడుగుతున్నాం, ఇట్లా అల్కగా వచ్చే ఉపాయం మీద ఉంటే మాకు కూడా చెప్పొచ్చు కదా సార్. ఏ పార్టీ అన్న, అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇట్లా కోట్ల రూపాయలు వస్తాయంటే మేము ఎందుకు కష్టపడి చదవాలి? యూనివర్సిటీలో ఉంటే ఎందుకు మేము ఇట్లా దనలాడాలి? మేము కూడా ఎమ్మెల్యేగా పొడి చేసి మేము కూడా కోట్లు సంపాదించుకుంటాం కదా, చెప్పొచ్చు కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరు అట్లే ఉన్నారు. అంటే పాలిటిక్స్ ని అందుకే మనము, మీరు ఇట్లా అంటే హరీష్ రావు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి ఇలా కోట్లకు ఎదిగలేడని వాళ్ళు అంటారు. నేను అనేది ఎవరన్నా కానీ ఎమ్మెల్యేలు అయితే డబ్బులు ఎట్లా వస్తాయి మాకు చెప్పురి. మొద్దులు మోస్తారా, మురళ్ళు మోస్తారా, కష్టపడతారా, ఏ పని చేస్తారు మరి మీరు? జీతం ఎంత? రాజకీయాల్లోకి రావాలి మనం, యువత కష్టమైనా కూడా, బ్యాక్గ్రౌండ్ లో లేకపోయినా కూడా, కింది వర్గాల నుంచి అయినా కూడా రావాలి. కొంచెం కష్టం ఉంటది కానీ రావాలి, మార్చే ప్రయత్నం చేయాలి. ఆ మార్పులో భాగమే ఇప్పుడు నిజంగా కూడా, అంటే ఉన్న వాళ్ళలో ఎవరు బెటర్ అనేది ఆలోచించే పరిస్థితికి వచ్చినాం ఇవాళ. నిజంగా కూడా అక్కడ వ్యక్తిగా చూస్తలేము, అంటే ఒక మొత్తం వ్యవస్థ, ఒక గవర్నమెంట్ ఇవాళ అక్కడ మెషినరీ, మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అంశాలు మాట్లాడతలేరు. రేవంత్ గారి నోటిన మీకు ఆటో డ్రైవర్స్ అంశం వినబడ్డదా? లేదు. ఎట్లా మాట్లాడతారు? వాళ్ళకు మాట ఇచ్చా కదా 12,000 ఇస్తా సంవత్సరానికి. ఆర్టీసీలో టికెట్ ధరలు పెంచినాం అనే గురించి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పటిదాకా లైవ్ లో న్యూస్ లో చెప్తా ఉన్నా, మీరు మహిళలకి ఫ్రీ ఇస్తా అంటా ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న మరి పురుషుని సంగతి మరి 50% పెరిగింది. నేను మేడ్చల్ మన పారడైజ్ నుంచి బోయిన్పల్లి రావడానికి 20 రూపాయలు టికెట్ ఉంటుండే, అది నాకు 30 రూపాయలు అయింది ఇప్పుడు. అది జూబ్లీస్ ప్రజలకు తెలియదా? అదే ఈ అంశాలు ఎక్కడ కూడా, ఇప్పుడు ఉచిత నీళ్ల పథకము నేను క్యాన్సిల్ చెయ్యను, ఉంటది, కేసీఆర్ గారు మొదలు పెట్టిరు, అది ఉంటది అని నువ్వు ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే నేషనల్ మీడియాలో చెప్పొచ్చిండు కదా అది తీసేస్తా అని. రియల్ ఎస్టేట్ బాగుంది అని కూడా చెప్పలేకపోతున్నావు, ఎందుకంటే నిజంగా తెలుసు అందరికి నష్టంలో ఉన్నదని. ఒక్క మంచి పని చేసినట్టు ఏమున్నది చెప్పండి? ఏ వర్గం ఇవాళ సంతోషంగా ఉన్నది? రైతుల, యువతన, మహిళల ఇచ్చిన హామీల గురించి మాట్లాడతలేవు. గ్యారంటీ అనే పదం ఒక్కసారన్నా మీకు 2 రోజుల రోడ్ షోలో గ్యారంటీలు అనే పదం ఎత్తిండా? ఇంకెక్కడ గ్యారంటీ కార్డ్ అనేది చూపెట్టగలుగుతున్నాయి కదా? ఇంకెక్కడ కార్డ్? అది 4 గీకేసుకోవడానికి కూడా పనిచేయదంటారు ఊర్లలో, తిడుతురు. మనం మాట్లాడుతూ పోతుంటే ఈ అంశాలన్నీ కూడా వాళ్ళ 420 హామీలాగా ఒక్కొక్క హామీ చాలా ఎలాబరేటెడ్ గా ఉంటది. కాబట్టి మోసం చేసిర్రు, మోసం చేస్తూనే ఉన్నారు. కంటోన్మెంట్ మోసపోయింది, జూబ్లీ హిల్స్ మోసపోవద్దు, ఇదే మా స్లోగన్. ఓకే థ్యాంక్ యూ క్రిషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ గారు చెప్తున్నటువంటి మాట. చూసిరు కదా, మొత్తం విన్నారు కదా. ఇక ఆయన మాట్లాడిన మాటలోనే అన్ని అర్థాలు ఉన్నాయి.